నేషనల్ మూమెంట్ ఇన్ ఇండియా ఇదిగా చాలా ఎక్కువగా ఫోకస్ చేసే ఏరియా అండి నేషనల్ మూమెంట్ ఇన్ ఇండియా. ఎస్పెషల్లీ మన ఫస్ట్ రివోల్ట్ 1857 సిపాయి రివోల్ట్ నుంచి లాస్ట్ 1947 వరకు నేషనల్ మూమెంట్ అడుగుతూ ఉంటాడు. అందులో మెయిన్గా కొన్ని కోర్ ఏరియాస్ అడుగుతూ ఉంటాడు అండి. ఎస్పెషల్లీ గాంధీ అండ్ యుగ గాంధీ ఎరా, సుభాష్ చంద్రబోస్ కాంట్రిబ్యూషన్ టు ఐఎన్ఏ కాంట్రిబ్యూషన్, సుభాష్ చంద్రబోస్. అండ్ దాంతోపాటు మనకు మధ్యలో వచ్చినటువంటి ఖిలాఫత్ ఎడ్యుకేషన్ కానీ, క్విట్ ఇండియా మూవ్మెంట్ కానీ, ఇప్పుడు స్లోగన్స్లో అడుగుతూ ఉంటాడు. ఎక్కువ మొత్తంలో ఈ నేషనల్ మూవ్మెంట్ ఇండియా నుంచి ఒక 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటే అందులో కంపల్సరీ ఒక స్లోగన్, డూ ఆర్ డే స్లోగన్ వాజ్ గివెన్ డ్యూరింగ్ విచ్ టైమ్, ఎవరు ఇచ్చారని అడుగుతాడు. మ్యాచింగ్లో అయితే ఇటు పర్సన్స్ ఇస్తాడు, ఇక్కడ స్లోగన్ ఇస్తాడు. స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్, ఐ షల్ హ్యావ్ ఇట్ ఎవరన్నారు, బాలగంగాధర్ తిలక్. ఇలా అండ్ ఢిల్లీ చలో సుభాష్ చంద్రబోస్, ఇలాంటి ఆస్పెక్ట్స్ని అడుగుతూ ఉన్నాడండి. సో నేషనల్ మూమెంట్ ఇన్ ఇండియా మీద చాలా ఫోకస్ చేయాలా. ఎందుకంటే ముస్లిం లీగ్కి సంబంధించిన ఇష్యూస్ కానీ, అసలు పార్టీషన్ ఆఫ్ పాకిస్తాన్, ఇండియా పార్టీషన్ అనేది ఎలా జరిగింది, హూ ప్రపోజ్డ్ దట్ యాక్చువల్లీ పాకిస్తాన్, హూ కైండ్ ద వర్డ్ ఆఫ్ పాకిస్తాన్ అని కానీ, లేకపోతే హూ సపోర్టెడ్ దట్ అని మొహమ్మద్ ఇక్బాల్ ఏమన్నాడని, ద రైటర్ ఆఫ్ సారే జాసే అచ్చా, ఆయన ఒక నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ ఎందుకు కావాలా అని అటర్ చేశాడని, ఆ టైంలోనే 1942 తర్వాత వై మోస్ట్ ఆఫ్ ద people they started especially Muslims, they started supporting the Muslim League, and why national leaders like INC ఫార్మేషన్ నుంచి తీసుకోండి, ఖచ్చితంగా క్వశ్చన్స్ ఫ్రేమ్ అయ్యేటి INC నుంచి వస్తూ ఉంటాయండి. హూ ప్లేడ్ ఏ కీ రోల్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ INC అని, ఇవన్నీ మీరు ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ మేకింగ్ లాస్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లాస్లో మెయిన్గా సివిల్ లా అంటే ఏంది, క్రిమినల్ లా అంటే ఏంది, సివిల్ లాలో ఏ థింగ్స్ వస్తాయి, వాట్ ఈజ్ క్రిమినల్ లాలో ఏ థింగ్స్ వస్తూ ఉంటాయి, ఇవన్నిటిని కూడా ఫోకస్ చేస్తూ ఉంటాడు.